ఓకే మాస్టర్. ధ్యానంలో కూర్చుందాం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. మన ఎదురుగా గోల్డెన్ పిరమిడ్ ఉన్నది. బంగారు కాంతి పిరమిడ్. దానిలోకి వెళ్దాం మాస్టర్. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీని తీసుకుందాం మాస్టర్. బంగారు కాంతి. అందరం గ్రూప్‌గా రౌండ్‌గా కూర్చుందాం మాస్టర్. మన తల వెంట్రుక నుండి అరికాలు గోరు వరకు బంగారు కాంతి మనం ఫీల్ అవుదాం మాస్టర్. మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుందాం. హాస్టల్ గురువైన శ్రీ శ్రీ మహావతార్ బాబాజీని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, జీసస్ మాస్టర్, శివ మాస్టర్, కృష్ణ మాస్టర్, హనుమాన్ మాస్టర్, వెంకటేశ్వర మాస్టర్, ఆల్ మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. ఓషో మాస్టర్ని, సదానంద యోగిని, హాయిగా కూర్చుందాం మాస్టర్. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ప్రతి క్షణం ఎరుకతో ఆ శ్వాసను గమనిద్దాం. ఆర్కిటోరియన్స్, ఏలియన్స్, సిరియన్స్, ఓరియన్స్, నైజీరియన్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డెన్ ఏంజల్స్, నక్షత్రలోక మిత్రులు, కాంతిలోక వాసులు, పిరమిడ్ మాస్టర్స్, గ్రాండ్ సర్కిల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్, గ్రాండ్ హీలింగ్ మాస్టర్, హాస్టల్ సర్జరీస్ మాస్టర్ అందరినీ ఇన్వైట్ చేసుకుందాం. హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసని ఎరుకతో గమనిద్దాం సార్. శ్వాసానుసంధానం. శ్వాస మీద ధ్యాస. మూలాధార చక్రం. మూలాధార చక్రంలో ఆనస్ పాయింట్, బ్లాడర్ పాయింట్, గోనాస్ గ్లాండ్, కోస్టల్ గ్లాండ్. 5 శ్వాసలను గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మూలాధారం మొత్తం బంగారు కాంతిగా గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోవాలి. ఫీల్ అవ్వండి మాస్టర్. హాయిగా ప్రతి శ్వాసని ఎరుకతో గమనిద్దాం. అద్భుతమైన కాంతి క్షేత్రంలో ఉన్నాం మనం. స్వాదిష్టాన చక్ర, స్వాదిష్టాన చక్ర, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ, దీనికి సంబంధించిన ఎడినల్ గ్లాండ్. 5 శ్వాసలు గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస.
స్వాదిష్టాన చక్రం మొత్తం కాంతితో నిండిపోతుంది. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నింపుతున్నాం మాస్టర్. ఎరుకతో గమనించండి మాస్టర్. ఫీల్ అవ్వండి. మణిపూరక చక్ర, మణిపూరక చక్ర పొట్ట భాగము, లివర్ భాగము, ప్లాంక్లెస్ గ్లాండ్, దీనికి సంబంధించిన గ్లాండ్. ఒక 5 శ్వాసలు గమనిద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. మణిపూరక భాగం కూడా మొత్తం కాంతితో నిండిపోతుంది. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది మాస్టర్. గమనించండి మాస్టర్. అనాహత చక్ర, అనాహత చక్ర లంగ్స్, గుండె, దానికి సంబంధించిన గ్లాండ్. ఒక 5 శ్వాసలు గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. హాయిగా అద్భుతమైన యోగ మార్గంలో ఉన్న ఫీల్ అవ్వండి మాస్టర్. ఆ కాంతితో నింపుకుందాం. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీ తీసుకుందాం. విశుద్ధ థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, దానికి సంబంధించిన గ్లాండ్. ఒక 5 శ్వాసలు గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. మన విశుద్ధ భాగం మొత్తం కాంతితో నిండిపోతుంది. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది. హాయిగా గమనించండి మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్. ఆజ్ఞా చక్ర, ఆజ్ఞా చక్ర పినియన్ గ్లాండ్, దానికి సంబంధించిన గ్లాండ్. ఐదు శ్వాసలను గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస.
ఆజ్ఞా చక్రం మొత్తం దివ్యమైన కాంతితో నిండిపోతుంది. మాస్టర్ గమనించండి మాస్టర్. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది. సహస్రార రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ మన బ్రహ్మరంధ్రం ద్వారా అపారంగా ఆ విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ ఆకస్మికంగా అద్భుతంగా మనలోనికి ఆ కాంతితో ప్రవేశిస్తుంది మాస్టర్స్. గమనించండి. ఐదు శ్వాసలు గమనిస్తూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతితో ఆ రైట్ బ్రెయిన్ మొత్తం నిండిపోతుంది. గమనించండి మాస్టర్. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నింపుకుందాం. లెఫ్ట్ బ్రెయిన్ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ లెఫ్ట్ బ్రెయిన్ మొత్తం కాంతిగా మారింది మాస్టర్. గమనించండి మాస్టర్. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో బంగారు కాంతితో నిండిపోతుంది. అద్భుతంగా అద్భుతంగా హాయిగా గమనించండి మాస్టర్. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనలోనికి, ఆ సహస్రారం ద్వారా ఆ మూల చైతన్య నుండి చైతన్య శక్తి, ప్రాణశక్తి, జీవశక్తి అద్భుతంగా ప్రవేశిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ దానికి సంబంధించిన గ్లాండ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ పాత ఆలోచనలన్నీ తీసేద్దాం మాస్టర్. కాంతితో నింపుకుందాం. కాంతితో ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నింపుకుందాం మాస్టర్. ఫీల్ అవుదాం మాస్టర్. గమనించండి. స్పైనల్ కార్డ్, స్పైనల్ కార్డ్, ఐదు శ్వాసల్ని గమనిద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ స్పైనల్ కార్డ్ మొత్తం కాంతితో కాంతితో ఆ గోల్డెన్ కాంతితో గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్.
మూలాధార బ్యాక్ ఆ డిస్కులు గమనిద్దాం. L1, L2, L3, L4, L5. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. మూలాధార బ్యాక్ మొత్తం కాంతితో నిండిపోతుంది. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది. గమనించండి మాస్టర్. స్వాదిష్టాన బ్యాక్ డిస్కులు గమనిద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. స్వాదిష్టాన బ్యాక్ మొత్తం ఆ డిస్కులు కాంతితో ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది. గమనించండి మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్. మణిపూరక బ్యాక్ డిస్కులు గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆ మణిపూరక బ్యాక్ మొత్తం గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో కాంతితో నిండిపోతుంది మాస్టర్. గమనించండి మాస్టర్. కాంతి, గోల్డెన్ కాంతి. అనాహత బ్యాక్ డిస్కులు గమనిస్తాం మాస్టర్. 5 శ్వాసలు తీసుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. అనాహత బ్యాక్ మొత్తం గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఫీల్ అవ్వండి మాస్టర్. విశుద్ధ బ్యాక్ డిస్కులు గమనిద్దాం. ఐదు శ్వాసలు గమనిద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో కాంతిగా ఆ విశుద్ధ బ్యాక్ మొత్తం నిండిపోతుంది మాస్టర్. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆజ్ఞాచక్ర వరకు, ఆజ్ఞాచక్ర నుంచి మూలాధారం వరకు, మూలాధార నుంచి వెనుక స్పైనల్ కార్డ్ వరకు మొత్తం కాంతితో కాంతి విస్ఫోటం.
మో తొడల దగ్గర నుంచి మోకాలు వరకు, మోకాలు నుంచి అరికాలు వేరు వరకు కాంతితో నింపుకుందాం. 5 శ్వాసలను గమనిద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో మన తలభాగం నుంచి మోకాళ్ళ దాకా, మోకాళ్ళ నుంచి అరికాల దాకా మొత్తం కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నింపుకుందాం మాస్టర్. ఎడమ కాలు తొడభాగం నుంచి మోకాలు వరకు, మోకాలు నుంచి అరికాలు వేలి వరకు ఆ శ్వాసను గమనిద్దాం. 5 శ్వాసలు తీసుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో ఆ కాలు భాగం మొత్తం నిండిపోతుంది మాస్టర్. గమనించండి మాస్టర్. మన రైట్ హ్యాండ్ చెయ్యి మొత్తం షోల్డర్ నుంచి చేతి వరకు, మోకాలు నుంచి మోచేయి వరకు, మోచేయి నుంచి చేతి వేళ్ళు వరకు గమనించండి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో మన చెయ్యి మొత్తం షోల్డర్ నుంచి మోచేయి వరకు, మోచేయి నుంచి చేతి వేళ్ళ వరకు బంగారు కాంతిగా మారిపోతుంది మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్. ఎడమ చెయ్యి షోల్డర్ నుంచి మోచేయి వరకు, మోచేయి నుంచి చేతి వేళ్ళు వరకు 5 శ్వాసలను గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో మన చెయ్యి, ఎడమ చెయ్యి మొత్తం బంగారు కాంతితో నిండిపోతుంది మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్. గమనించండి మాస్టర్. మన నోటి భాగం మొత్తం, మన నోటిలోని పళ్ళు, నాలుక, పెదాలు గమనించండి మాస్టర్. కాంతితో నిండిపోతున్నాయి. కాంతి, గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీ. 5 శ్వాసలు గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో మన పెదాలు, మనలోని నాలుక, పళ్ళు అవన్నీ కాంతిగా మారిపోతున్నాయి మాస్టర్. గమనించండి మాస్టర్. మన ముక్కులో సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడి
అవన్నీ ఉంటాయి మాస్టర్. అవన్నీ కూడా ఆ శ్వాసని గమనించడం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనలోని ఆ ముక్కులోని భాగాలు మొత్తం కాంతిగా మారిపోతోంది. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నింపుకుందాం మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్. ఎరుకతో గమనించండి మాస్టర్. మన కళ్ళను కూడా మనం ఆ శ్వాసక్రియను గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మన కళ్ళు గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది మాస్టర్. కాంతిగా మారిపోతున్నాయి. మన నుదుటి భాగం మొత్తం కాంతిగా మారిపోతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మన నుదుటి భాగం మొత్తం ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో కాంతితో నిండిపోతుంది మాస్టర్. గమనించండి మాస్టర్. ఎరుకతో గమనించండి మాస్టర్. టోటల్ బాడీ కాంతి విస్ఫోటం, కాంతి విస్ఫోటం, కాంతి విస్ఫోటం. మనలో 2,72,000 నాడీ వ్యవస్థ మొత్తం అణువణువు కాంతితో నిండిపోతుంది మాస్టర్. మనలోని ఆ 7 శరీరాలు కూడా కాంతితో నిండిపోతున్నాయి. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది. గమనిద్దాం మాస్టర్. ఆ 12 పోగుల DNA కూడా గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీగా మనలోనికి బంగారు కాంతితో మెరిసిపోతుంది మాస్టర్. గమనించండి మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్. మన ఎదురుగా 33 కోట్ల దేవతలు, ఋషులు, సప్తర్షులు, యోగులు, పరమయోగులు, పరమ గురుమండలి అంతా కాంతిగా మారి ఒక జ్యోతి రూపంలో మనలోనికి ప్రవేశిస్తుంది మాస్టర్. మనలోనికి ప్రవేశిస్తుంది మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్. మన నుదుటి భాగం సహస్రార చక్ర దగ్గర బంగారు కమలం, 1000 రేకుల కమలం విచ్చుకుంటుంది మాస్టర్. ఒక్కొక్క పెటల్ మీద బంగారు కాంతి, ఋషులు, సప్తర్షులు. మనం వీళ్ళ మధ్యలో కూర్చొని ధ్యానం చేద్దాం మాస్టర్. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో, ఆ కాంతితో పైకి వెళ్తుంది మాస్టర్. ఆకాశం దాకా, పైదాకా వెళ్తుంది మాస్టర్. గమనించండి మాస్టర్. ఫీల్ అవుతాం.
ఆ బ్రహ్మలోకంలో ఉన్న ఆ బ్రహ్మదేవుడు, సరస్వతి వాళ్ళకి కాంతి ప్రసారం చేద్దాం. ఆ విష్ణులోకంలో ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి కాంతిని ప్రసరింపచేద్దాం. ఆ కైలాసంలో ఉన్న ఆ శివుడికి, ఆ పార్వతికి, గణపతికి, కుమారస్వామికి, ఎలుక వాహనానికి, నెమలి వాహనానికి, ఆ శివగణాలకు కాంతిని ప్రసరింపచేద్దాం మాస్టర్. కాంతిని ప్రసరింపచేద్దాం మాస్టర్. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది మాస్టర్. కృష్ణుడు, రాధ, బృందావనం కాంతితో నిండిపోతుంది మాస్టర్. కాంతి విస్ఫోటం, కాంతి విస్ఫోటం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా కిందకొద్దాం మాస్టర్. ఆ పర్వతాలకి, నదులకి, సముద్రాలకి, అడవులకి ఆ కాంతిని ప్రసరింపచేద్దాం మాస్టర్. పంట చేలకి, ఖనిజ సంపదకి, జంతు సంపదకి, వృక్ష సంపదకి ఆ గోల్డెన్ కాంతిని ప్రసరింపచేద్దాం. మన చుట్టుపక్కల ఉన్న అన్ని గుడులకి, బడులకి, బ్యాంకులకి, పోలీస్ స్టేషన్లకి, హాస్పిటల్స్కి, అన్నిటికీ కాంతిని ప్రసరింపచేద్దాం. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది మాస్టర్. బంగారు కాంతి, బంగారు కాంతి అనాథాశ్రమాలకి, అన్నిటికీ కాలేజీలకి, హై స్కూల్స్కి, యూనివర్సిటీలకి, ఒక్కటేంటి ప్రతి దానికి కాంతితో నిండిపోతుంది. ఆ నదులు గంగా, కృష్ణ, గోదావరి, యమున, తుంగభద్ర, పినాకిని, కృష్ణ అన్ని కాంతితో నిండిపోతున్నాయి. ఆ సముద్రాల్లో ఉన్న తిమింగలాలు, చేపలు, డాల్ఫిన్స్, బర్డ్స్, బాతులు అన్ని కాంతిగా మారిపోతున్నాయి. ఆ జంతువులు, గుర్రాలు, ఏనుగులు, గేదెలు, ఆవులు, ఒకటేంటి మాస్టర్ అన్ని కాంతితో గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీని తీసుకుంటున్నాయి. మన పట్నం మొత్తం ఆ కాంతితో నింపుకుందాం. జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, ప్రపంచాల వారీగా మొత్తం కాంతితో, కాంతి విస్ఫోటం, కాంతి విస్ఫోటం,
కాంతి విస్ఫోటం. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. భూలోకం, భువర్లోకం, శివర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. అన్ని కాంతితో నిండిపోతున్నాయి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు కూడా ఆ కాంతిని ప్రసరింపచేద్దాం మాస్టర్స్. ఆ భూమిలోకి వెళ్ళి ఎన్నో జలచరాలు, ఎన్నో పక్షులు, ఎన్నో జీవులు భూమిలో ఉన్నాయి సార్. మాస్టర్స్, వాటన్నిటికి కాంతిని ప్రసరింపచేద్దాం. ఆ ప్రకృతి మాత ఎంతో అలమటిస్తోంది. ఆ భూమాత నన్నంతా అశుద్ధం చేసేస్తున్నారు. అందుకే ఆ కరోనా వచ్చింది మాస్టర్. ఆ కరోనా వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ, ఎవరింట్లో వాళ్ళు ఉండటం వలన బజార్లన్నీ కాలుష్యం లేకుండా ఉన్నాయి. చెట్లన్నీ ప్రశాంతంగా ఆ ఆక్సిజన్‌ని విడుదల చేస్తున్నాయి. ఆ కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్‌ని మనకి ఇస్తున్నాయి. మనం ఆక్సిజన్ ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. కార్బన్ డయాక్సైడ్‌ని వదులుతున్నాం. బంగారు కాంతితో నిండిపోతున్నాయి. ఆ వృక్షాలన్నీ, జంతువులు అన్నీ, అన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని ఆకాశం అంతా గోల్డెన్ మయమైపోతుంది. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతుంది. పంచభూతాలతో నిర్మితమైంది దేహం మాస్టర్స్. భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. ఆ తత్వాలతో మనం నిండిపోయి ఉన్నాం మాస్టర్స్. అవన్నీ కాంతిగా మారి, కాంతి గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతున్నాయి. బంగారు కాంతి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను వస్తూ ఉంటాను. దుష్ట శిక్ష రక్షణ, ఆ రాక్షసుల్ని హింసిస్తాను. ఆ దేవతలను కాపాడుతాను, రక్షిస్తాను. ఆ రక్షణ కవచం వేస్తున్నాడు మనకి. ధ్యానం ద్వారా కాంతితో నింపి మనకి ఆ శ్రీకాంత్ సార్ వేల కృతజ్ఞతలు చెప్పాలి సార్ మీకు. శతకోటి ఆత్మ ప్రణామాలు. గోల్డెన్ కాంతి ఆ ఎనర్జీతో మొత్తం రక్షణతో కవచంతో మనం ఉన్నాము. రక్షణ వలయంలో ఉన్నాం మనం. హాయిగా ఆ కాంతిని విస్ఫోటం, కాంతి విస్ఫోటం, కాంతి విస్ఫోటం. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. పంచండి మాస్టర్స్, పంచండి. ఆ శక్తిని పంచండి. ఆ భూమి మీదకి మనం ఈ కాంతిని పంచడానికే వచ్చాం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ధ్యానం శరణం గచ్చామి. ధ్యానం చేస్తే సర్వరోగ నివారిణి,
సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల సమస్యల పరిష్కారిణి. సకల సమస్యలు పరిష్కరించబడతాయి మాస్టర్. ధ్యానం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్చామి. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. శ్రద్ధావాన్ లబ్ధే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రద్ధ ఉన్న వారికే జ్ఞానం లభిస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. యోగి భవ అర్జున అన్నాడు. యోగివి కానాయనా. యద్భావం తద్భవతి. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదే జరుగుతుంది. అన్నమయ్య చెప్తారు. కాయపు టూపిరిలోను గనిగుంది యోగీంద్రులకు అన్నారు అన్నమయ్య. కాయము అంటే దేహము, ఊపిరి అంటే శ్వాస, గని అంటే ఎంత తీసినా తరగని సంపద మనలోనూ అపారంగా ఉంది. అది గమనిద్దాం మాస్టర్స్. నోటిలోని మాటే నుదిటి మీద వ్రాత. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. తన లోపల సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతకెడి తనువుల మోసెడి ఎత్తుల మనుమలు తెలుపగా వశమే వేమా వేమా వేమా. ఈ తనుగునే ఎద్దుల్ని మోసుకుంటూ తిరుగుతున్నాం. మనసులోన మూర్తి మరి ఒక చోటను వెతకుబోవువాడు వెర్రివాడు. గుర్ర చంక పెట్టి గొల్ల వెతకు రీతి రీతి రీతి. విశ్వదాభిరామ వినురవేమ. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం ఎరగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్యా. విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. శిలలను చూచి నరుడు శివుడని భావింతురు. శిలలు శిలలే కాని శివుడు కాడు. తనదులోని శివుడు తానేల తెలియడో తెలియడో. విశ్వదాభిరామ వినురవేమ. శిలలను చూచి నరుడు శివుడని భావింతురు. శిలలు శిలలే కాని శివుడు కాడు. తనదులోని శివుడు తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం ఎరగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్యా. విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చక్కగా
చిన్న చిన్న అర్థాలతో ఎంతో మనకు తెలిసేలాగా చెప్పాడు వేమన. ఆ బ్రహ్మంగారు గూడా దృష్టి నిలిపెనేని దేవుడే దిగివచ్చు. దృష్టి నిలుపడేని నష్టపడును. దృష్టి యందే సర్వ సృష్టి స్పష్టంబవు. కాళికాంబ హంస కాళికాంబ. దృష్టి నిలిపెనేని ఆ దేవుడే దిగివస్తాడట. దృష్టి నిలుపడేని నష్టపోతాడట. దృష్టి యందే సర్వ సృష్టి స్పష్టంబవు. కాళికాంబ హంస కాళికాంబ. హంస అంటే శ్వాస అండి. ఆ శ్వాసను గమనించటం ద్వారా మనలో ఆ కలుషితాలన్నీ దూరం అయిపోతాయి. బంగారు కాంతిగా మారిపోతాం. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో మొత్తం నిండిపోతుంది మాస్టర్. అపారంగా ఆ విశ్వమయ ప్రాణశక్తి, చైతన్య శక్తి, జీవశక్తి అపారంగా మనలోనికి 2,72,000 నరాల నాడులు మొత్తం కలయిక అణువు స్పందించి ఆ కాంతితో నిండిపోతోంది. కాంతి విస్ఫోటం, కాంతి విస్ఫోటం, కాంతి విస్ఫోటం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. దాని పేరే ధ్యానం. ఆ శ్వాసధార, ధ్యాసధార ఏకం కావాలి మిత్రులారా. అణువు నీ ఆలయమేరా, నీవే లేని చోటు లేదురా. నేనని నీవని లేనే లేదు. నీకు నాకు భేదం లేదు. సుఖదుఃఖాలకు నిలయం దేహం. దేహముపై ఎందుకు మోహం? అహము విడిస్తే ఆనందమురా. అన్నిటి నిండా పరమార్థమురా. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. సాధన, సాధన, సాధన. ధ్యానమన్నది ఒక కమ్మని మాట. అది ఎన్నెన్నో జన్మలా తెలియని మూట. తెలియని మూట. దేవుడే లేడనే మనిషున్నాడు. ధ్యానమే లేదనువాడు అసలే లేడు. ధ్యానమున్న ఇంటిలోన లేనిది ఏది? ఈ ధ్యానం, ఈ ధ్యానం ఇక నీది నాది. ధ్యానమన్నది ఒక కమ్మని మాట. అది ఎన్నెన్నో తెలియని జన్మల మూట. జన్మల మూట. ఎన్నో, ఎన్నో 84,00,000 జీవరాశులు ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఎన్ని జన్మలో మానవుడిగా ఈ భూమి మీదకి ఈ సత్య మార్గం ద్వారా మనం ఎంత అదృష్టమైతే ఆ పత్రి సార్ ద్వారా ఈ ధ్యానంలోకొచ్చాము. అక్కడ కొంచెం శ్వాస మీద ధ్యాస ద్వారా కర్మ తొలుగుతుంది. మీరు చేసుకోండి అనన్నారు. కానీ శ్రీకాంత్ సార్ అలా కాదు. కర్మ అంటే అసలు ఏంటి? ఎలా ఉంటది? ఒక కూరగాయల నుంచి ఒక్క అసలు మనిషి చెట్టు పట్టుకున్న, చెట్టును తుంచినా, మనం నడుస్తున్నా, తింటున్నా, వాటిల్లో ఎన్ని జీవుల్ని చంపుతామో రోజుకి దోమల్ని, ఈగల్ని, పురుగుల్ని ఎంత వివరంగా, ఎంత వివరంగా, ఎంత వివరంగా చెప్పారంటే అసలు ఒళ్ళు గగురు పొడుస్తుందండి.
ఇన్ని పనులు చేశామా? ఇన్ని తప్పులు. ఇంత కర్మ ప్రక్షాళన చేసుకోవాలా మనం? ఇంత ఉందా కర్మ? కర్మ అంటే ఏదో ఊరికినే పని అనుకున్నాం గానీ, కృష్ణ భగవానుడు చెప్పినట్టు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోऽస్తు కర్మణి అని చెప్పాడు. కర్మఫలం ఆశించకుండా కర్మలు చేసుకుంటూ పో ఉండు నాయనా అని చెప్పాడంతే. కానీ ఇంత వివరంగా, ఇంత వివరంగా, ఇంత వివరంగా హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్ సార్. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేం. హాయిగా ఆ విశ్వమయ ప్రాణశక్తిని కాంతితో నింపుకుందాం మాస్టర్. కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఇంకా, ఇంకా పంచితే పెంచబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది. పంచండి మాస్టర్స్ పంచండి. పంచటానికే వచ్చాం మనం. ఆ హింసను వదిలిపెట్టండి. ఆ హింసా మార్గాన్ని పట్టుకోండి. ఆ పరమహంసను పట్టుకోండి. ధ్యానంలోకి రండి. చెప్పడమే మన పని. చెప్పడమే మన పని. చేసుకున్న వారికి చేసుకున్న మహాదేవ. ఆరోగ్యమే మహాభాగ్యం. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. తత్వమసి. నీవే నేనై ఉన్నావు అని చెప్పాడు. ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన పూర్ణాత్మ నుంచి వచ్చిన విడిబడిన హంసాత్ములమే మనము. ప్రతిలోనూ నీలో ఉన్న చైతన్యము, నాలో ఉన్న చైతన్యం ఒకటే మాస్టర్స్. తెలుసుకున్న ఆత్మ, తెలియని ఆత్మ. తెలుసుకున్న ఆత్మ, తెలియని ఆత్మ. తెలియని ఆత్మకి తెలియచెప్పడమే జ్ఞానము. ఆ అజ్ఞానం తొలగితే వాళ్ళు కూడా జ్ఞానవంతులుగా మారతారు మాస్టర్. ఆ భూమాత ఎంతో తల్లడిల్లిపోతుంది. ఎంతో తల్లడిల్లిపోతుంది. ఆ ప్రకృతిని రక్షిద్దాం. ఆ ప్రకృతిని రక్షిద్దాం. భక్షించడం మానేయమని చెప్తాం. అందరూ భక్షించేస్తున్నారు హింస ద్వారా. అహింసయే పరమధర్మం. అహింసయే పరమధర్మం. అహింసయే పరమధర్మం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడాలి. ధర్మమే మనల్ని రక్షిస్తుంది. శ్వాసానుసంధానం. హాయిగా ఆ ప్రతి శ్వాసని ఎరుకతో గమనిస్తూ ఆ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఆ ఏంజెల్స్‌కి, ఆర్కేంజెల్స్‌కి, గార్డెన్ ఏంజెల్స్‌కి కృతజ్ఞతలు చెప్తాం మాస్టర్. శ్రీ శ్రీ మహావతార్ బాబాజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఈ కాంతి జగత్తులో భాగంగా శ్రీకాంత్ గారికి, ఆ జీసస్ మాస్టర్‌కి,
కృష్ణ మాస్టర్కి, శివ మాస్టర్కి, బుద్ధ మాస్టర్కి వేల 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 కృతజ్ఞతలు చెప్తాను. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, అహింసా శరణం గచ్ఛామి, శాకాహారం శరణం గచ్ఛామి. మాస్టర్, ఆ దేవతల ద్వారా, ఆ ఏంజల్స్ ద్వారా, ఆ మాస్టర్స్ ద్వారా అద్భుతంగా కాంతిని స్ప్రెడ్ చేసాం మాస్టర్. కాంతి విస్ఫోటం చేసాము. అందరికీ వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ సార్కి శతకోటి ధన్యవాదాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు. ఆ దేవీ దేవతల నుంచి అమృతాన్ని స్వీకరిద్దాం మాస్టర్స్. బంగారు కలశంలో గోల్డెన్ కాంతితో ఆ దేవీ దేవతలందరూ అక్కడ ఉన్నారు మాస్టర్స్. ఆ అమృతాన్ని అందరం స్వీకరిద్దాం. ఎవరికి కావలసినంత వాళ్ళు తీసుకోండి మాస్టర్స్. అమృతము అంటే చావు లేనిది, మృతము అంటే చావు. ఆ మృత కణాలన్నీ చనిపోయి అమృత కణాలుగా మారిపోతున్నాం. మనం కాంతిగా మారిపోతున్నాం. కాంతిగా మారిపోతున్నాం. కాంతిగా మారిపోతున్నాం. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీతో నిండిపోతున్నాం. ఓకే మాస్టర్స్, మెల్లిగా మీ చేతి వేళ్ళు విడదీసి కళ్ళ మీద బొర్లించుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మీ కళ్ళెదురుగా ఏముంటే అది గమనిస్తే దానికి కాంతిని ప్రసరింపచేయండి మాస్టర్స్. నెమ్మదిగా మీ అరచేతుల్లోనికి చిరునవ్వుతో చూసుకుంటూ నిదానంగా కళ్ళు తెరవండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, madam. Thank you so much. Yes, masters, relax.
ఎస్. వినయ్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గారు నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. చాలా బాగుంది మేడం. ఈ కాంతి స్ప్రెడ్డింగ్ కానీ మీరు చెప్పటం కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎనర్జీస్ ఎలా వస్తున్నాయంటే ఫుల్ బ్రహ్మాండంగా ఉందండి. కాంతి స్ప్రెడ్డింగ్ కూడా బాగుంది, చాలా మీ పాటలు బాగున్నాయి, పద్యాలు బాగున్నాయి, చాలా చాలా ఇంట్రెస్ట్. ఒక మీలో అణగారి ఉన్నటువంటి యొక్క శక్తి మొత్తం బయటకు వచ్చేసిందండి. ధర్మపీఠం మీద నిలబెట్టారు శ్రీకాంత్ గారు మిమ్మల్ని. మొత్తం వచ్చింది, మొత్తం జ్ఞానం మొత్తం అదే చేయలేదు, మొత్తం అంతా అన్ని చెప్పేశారు మీరు. ఆల్మోస్ట్ శ్రీకాంత్ గారికి ఏది ఉందో అది మనసులో మొత్తం వచ్చేసేవాడు. మీరు పద్యాలు పాటలు ఎక్కువ పాడారు, ఆయన హంబింగ్ ఇచ్చాడు అంతవరకే. చాలా బాగుంది మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఆరా అయితే నా ఒళ్ళంతా నిండిపోయింది ఆరా మేడం గారు, ఒళ్ళంతా ఆరా మొత్తం అంతా. చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ, ఇప్పుడు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పద్మావతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. చాలా నమస్తే చాలా మేడం. చెప్పారు, చాలా బాగుంది. నా కుడికాలు మోకాళ్ళ నుండి పాదం వరకు బాగా వైబ్రేషన్ మేడం. ఇట్లా జలజరిచ్చుడు రేపకు ఒకసారి కుడికాలు, తర్వాత మళ్ళీ తట్టి లేపినట్టు ఎప్పుడు ఒకటి ఒక చీమ కుట్టినట్టు, దోమ కుట్టినట్టు, ఎప్పుడు ఒకటి తట్టి లేపినట్టుగా అలా జరిగింది మేడం. చాలా ధన్యవాదాలు మేడం. చాలా క్లియర్గా ఇట్లా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది మేడం క్లాసు. శ్రీకాంత్ మాస్టర్కి, మీకు, లతానా మేడం? లతా మేడం. లతా మాస్టర్ చాలా చాలా వందనాలు, చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వీరమాచినేని గారు 73 అండి రోల్ నెంబర్. సార్ అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. థ్యాంక్ యూ మేడం, వెరీ మచ్. చాలా బాగా చాలా బాగున్నాయి, ఎనర్జీ బాగా వస్తుంది. మీ పాటలు పద్యాలు ఏంటంటే అసలు చాలా చాలా సహస్ర వరకు అంత ఎనర్జీ అంత నిండిపోయి చల్లగా వేడిగా చాలా బాగా బాగా చెప్పారు మేడం. కృతజ్ఞతలు మేడం, చాలా చాలా థ్యాంక్ యూ మేడం. శ్రీకాంత్ సార్ కూడా లేదా మేడం? మనం రాలేదండి, ఇంకా రాలేదు. శ్రీకాంత్ సార్ ధన్యవాదాలు సార్. ఓకే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా. విమల గారు అన్మ్యూట్ చేసుకోండి. విమల గారు. హలో, నమస్తే సార్. సూపర్ సూపర్ సార్. తడిచిపోయింది సార్, ఎనర్జీతో ఫుల్గా తడిచిపోయింది బాడీ అంతా. సూపర్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ లతా మేడం గారు. సార్ ఫుల్ ఎనర్జీతో ఇంకా కోరుకోలేదు సార్. మేడం మీ ఫోనే సౌండ్ ఎక్కువ వస్తుంది మేడం, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర్లు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. లతా మేడం సూపర్ ఎనర్జీ మేడం. అసలు ఇప్పటికీ అసలు లేస్తే తూతుంది మేడం, నేనేం తాగలేగా అనిపించింది. మీకు కూడా చాలా కృతజ్ఞతలు సార్. దీన్ని మీరే కదా చంద్రాకి పరిచయం చేసింది, చంద్ర ద్వారా మాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, మీకు కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు. అదిగా సార్, లత మేడం పాడిన పద్యాలకు తగినట్టున్నారు మీరు. చాలా సూపర్ గా ఉంది మేడం, అంతా ఒళ్ళంతా బరువెక్కిపోయిందండి విత్ ఇన్ మినిట్స్ లో. అదనమాట, మీరు అలా ఇట్లా వైబ్రేషన్ అంతే మేడం. ఇంకా అసలు
అంత బాగుంది మేడం. అసలు ఏం లేదు, ఎరుకలోనే ఉన్నాం, ఏది లేదన్నమాట అంతా. థ్యాంక్ యూ సార్, శ్రీకాంత్ సార్, మేడం, లతా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా గర్వపడతాను నేను అదనమాట. థ్యాంక్ యూ మేడం. శిష్యులు మేమంతా ఇప్పుడు. అది మన భాగ్యం మేడం, పత్తి సార్ దొరుకుతాం, శ్రీకాంత్ సార్ దొరుకుతాం, మన అదృష్టం. ఇందులో సందేహమే లేదు. ఓకే మేడం, రైట్. మీ పుణ్యవాణి, చంద్ర పుణ్యవాణి, నేను కూడా ఈ కాంతి జగత్తులోకి రావడం జరిగింది. కాంతి జగత్ ప్లాట్ఫామ్ ఎక్కారు మేడం. మనకు అర్హత ఉంది కాబట్టి వచ్చినా మేడం సార్ దగ్గరికి. అదే కాంతి జగత్తుకి జై. అంతే మేడం. శ్రీకాంత్ సార్ కు జై, పత్రిజీకి జై, మహాత్మ బాబాజీకి జై. వెంకటేశ్వర సార్ కి జై. ఫోన్ పట్టుకుని ఇవ్వలేదు నాకు. వెంకటేశ్వర సార్ రూల్ నెంబర్స్ అయిపోయినాయి సార్, ఇంకున్నాయా? అప్డేట్ సార్, చకటకి ఇచ్చేస్తున్నా నేను. ఓకే ఓకే, ఇంకా ఆడుతున్నారు. 500 సార్, 500 అయింది సార్. ఓకే ఓకే. లాస్ట్ నంబర్. కొంతమంది నేమ్స్ అది ఊరు పేరు పెట్టట్లేదు సార్. అది ప్లీజ్ పిక్ యువర్ నేమ్ అని ఊరు పేరు పెట్టమని కూడా పెడుతున్నారు సార్. నేను వాళ్ళు ఎప్పుడు వీళ్ళినప్పుడు వాళ్ళు చూస్తున్నారు, ఉన్నాక పెట్టేసి ఎందుకంటే మళ్ళీ ఆడుతారు వాళ్ళు. అవును సార్, దానికో నోట్ బుక్ ఒకటి అన్ని మెయింటైన్ చేస్తున్నా సార్ నేను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్ సార్. మాకు అవకాశం సార్, భాగ్యం మీతో పని చేసే అవకాశం అది సార్. అంత మన పని సార్, అందరూ కలిసి మనం చేసుకునే పని అదే సార్. అంత విశ్వం పని మన పని సార్ ఇది. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మన ఎమోషన్ కొంచెం కంట్రోల్ చేసుకుందామే. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. అసలు లత మేడం, వావ్, సూపర్ మేడం. అసలు క్లాసు చాలా చాలా అసలు ఎలాగ నాకు వర్డ్స్ రావట్లేదు ఎలా చెప్పాలనేది. ఇంకా స్టిల్ వైబ్రేషన్స్ ఉన్నాయి మేడం. చాలా బాగుంది అసలు. ఫుల్ ఎనర్జీస్, ఇవాళంతా ఫుల్ డివైన్ లైట్. అసలు శ్రీకాంత్ సార్ అనేది ఒక వేద పురుషులు మేడం. ఆయన బోధించిందే ఇవాళ మీరు బోధించారు అంతా. ఆ జ్ఞానం అంతా ఒకప్పుడు మన అందరికి బోధించారు సార్. అదే ఈ రోజు మీరు బోధించింది. మళ్ళీ కనెక్ట్ చేశారు అందరిని ఈ రోజు. అసలు థ్యాంక్ యూ మేడం. అసలు ఎలాగా మీకు థ్యాంక్స్ చెప్పాలి అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా. ఏంటి మేడం ఎమోషన్? నెక్స్ట్ చెప్తా స్పీకర్ ఆపినాక. ఓకే. అయ్యా లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. లక్ష్మి మేడం. లక్ష్మి మేడం మీరు మ్యూట్ అయ్యారు, మాట్లాడండి మేడం. వినిపించట్లేదు, హెడ్సెట్ తీయాలి లేకపోతే. మేడం మాట్లాడండి. లేదా ఫోన్ ప్రాబ్లం. ఓకే, మళ్ళీ చేద్దాము మేడం. ఒకసారి మళ్ళీ మీరు చేసుకోండి. పద్మజ మేడం ఖమ్మం. నమస్తే లత మేడం. నమస్తే లక్ష్మీ చంద్ర మేడం. నమస్తే మేడం. నమస్తే. ఫుల్ వైబ్రేషన్స్ మేడం. మూలాధారంలో ఆంజనేయ స్వామి కనబడ్డారు, ధ్యానంలో కూర్చున్నారు. వెనకాల గోల్డ్ కలర్ ఆరా కనబడింది మేడం. అదేనో లాస్ట్ లో బ్రహ్మం గారు కనబడ్డారు. లెఫ్ట్ కాలు మోకాల నుంచి కింద పాదం దాకా వైబ్రేషన్స్ బాగా బాగా తెలిసాయి మేడం. అలానే ఈ చెస్ట్ ఉంటది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాక్ వెనకాల బాగా పెయిన్ వచ్చింది. అక్కడ బాగా జరిగింది మేడం. ప్రాసెస్ బాగా జరిగింది. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సార్. అయ్యా లక్ష్మి మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ.
ఏమైంది మేడం మీకు ఈరోజు? ఇంకా దిగలేదా? మేడం మేడం ఫోన్ గిక్కినట్టారు. అదే. విజయనీలం మేడం అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. లక్ష్మి మేడం ఒకసారి మీరు ఫోన్ రీస్టార్ట్ చేయండి మేడం. వస్తుందేమో చూడండి. ఆత్మ ప్రణామాలు సార్, శ్రీకాంత్ సార్. చెప్పండి మేడం. చాలా బాగుంది సార్. పద్యాలన్నీ మర్చిపోయిన పద్యాలన్నీ మళ్ళీ మేడం గారు చెప్పారు. స్కూల్కి వెళ్ళారా? అవును సార్. నాకు మధ్యలో డౌట్ వచ్చింది సార్, ఏంటి శాకాహారాలు చెప్తున్నావా ఏంటని. ఇది కాంతి జగత్లోకి శాకాహారాలు వచ్చింది ఏంటా అని డౌట్ వచ్చింది సార్. పిరమిడ్ ఫస్ట్ నేర్చుకున్నవన్నీ మళ్ళీ శాకాహారం అన్ని పద్యాలన్నీ మళ్ళీ అన్ని గుర్తుకొచ్చినాయి. వేమన పద్యాలన్నీ కాంతికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాం, ఫస్ట్ వచ్చాం. థ్యాంక్ యూ సార్, బాగా వైబ్రేషన్స్ వచ్చాయి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా. అయ్యారు లక్ష్మి మేడం, మీ ఫోన్ కి కాంతి పంపించండి మేడం. మరి కాంతి పంపిస్తే కాలిపోతుంది మేడం. కానీ అవ్వాలి కదా సార్. పాప మా మేడం ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేసే ఉండి. మేడం ఒకసారి మాట్లాడి చూడండి, రావట్లేదు అట్టుంది. విమల మేడం అన్మ్యూట్ అయి ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సూపర్ ఉంది సార్. బాడీ అంతా తడిసి ముద్దైపోయింది సార్, ఎనర్జీతో ఫుల్ ఎనర్జీ సార్. ఆ పద్యాలు ఎంత బాగున్నాయో సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ లతా మేడం. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్ గారు. థ్యాంక్ యూ లక్ష్మీ చంద్ర గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సోలో సూపర్ ఆనందంగా ఉంది సార్. ప్రతిరోజు కొత్తగా ప్రతి వాళ్ళ నుంచి ఆ ఆత్మానుభూతి పొందుతూ ఉంటే అందరి నుంచి అన్ని నేర్చుకుంటూ ఉన్నాను సార్. ఎంత ఆనందంగా, ప్రతిరోజు కొత్త రోజే, ప్రతిరోజు కొత్తగా, ప్రతి ప్రోగ్రాం కొత్తగా, అసలు ఆనందంలో తేలిపోతున్నాను సార్. ఎంత ఆనందంగా ఉందో, ఎన్ని జన్మల పుణ్యఫలమో సార్ ఈ ఆనందం మాకు. చాలా ఆనందంగా ఉంది సార్. మీ దొరకటం మాకు ఎన్నో పుణ్య జన్మల ఫలం సార్. మీరు మాకు దొరకడం అంతా ఇంకా అది మేడం. తెరాలి గట్టి ఎత్తి పెద్ద వాడవాడేది తెరాల నుంచి అనుమత్యాలు సంగీతంతో పద్యాలతో. థ్యాంక్ యూ సార్. చాలా వందనాలు సార్. చాలా ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ప్రతిరోజు అసలు ఎంత తేలిపోతున్నామో చెప్పలేకపోతున్నాం సార్. వెరీ గుడ్. అదే కాదు మేడం, ఈ నోట్స్ కి అది కావాలి. ఎందుకంటే ఆనందమే, సంతోషమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయ్యారు లక్ష్మి మేడం, ఒకసారి మీ హెడ్సెట్ తీసి మాట్లాడండి, నేను అన్మ్యూట్ చేస్తాను చూడండి ఒకసారి. మ్యూట్లోకి వెళ్ళారా మేడం? ఒకసారి. హలో. అమ్మయ్యా, మొత్తానికి కాంతి పని చేసింది సార్. శ్రీకాంత్ సార్ దింపేశారు కదా లతా మేడము. సేమ్ టు సేమ్ మీరేం చెప్పారో అదే సేమ్ ఆవిడ చంద్ర మేడం కి శిష్యురాలు అనమాట. చంద్ర మేడం డెవలప్ అవడానికి లతా మేడం కారణం. ఆవిడ దగ్గర ఆవిడ కూర్చోబెట్టి చేయించి ఆవిడ తయారు చేశారు. ఆవిడేమో సూపర్ గా తయారయ్యారు. చూసారా ఎంత అద్భుతంగా చెప్పారు. ఆవిడ ఏదైనా మాస్టర్ అంటే ఏదో గుర్తొస్తే ఏదో పద్యం పాడమన్నట్టుగా ఆవిడ మొత్తం కాన్ని స్ప్రెడ్ చేస్తే మధ్య మధ్యలో మళ్ళీ అన్ని పద్యాలు కృష్ణ భగవద్గీత అంతా వచ్చేసింది. చాలా బాగుంది సార్. చాలా హ్యాపీ. కృష్ణుడు బయటకు వచ్చాడు. కాన్సెప్ట్ స్ప్రెడ్ చేయడం
చాలా అద్భుతంగా ఉంది. కంగ్రాట్స్ లత మేడం. థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సెషన్ లత మేడం చాలా వండర్ఫుల్ చెప్పారు మాస్టర్స్. మరి మళ్ళీ ఒకసారి ఇది వినాలంటే ఈ రికార్డింగ్ పంపిస్తాను మాస్టర్స్. వినే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి మాస్టర్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఒకసారి చేస్తే పర్లేదు మాస్టర్స్, మళ్ళీ చేసే అవసరం లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ టచ్ చేయండి మాస్టర్స్. అలాగే కామెంట్ చేయండి మాస్టర్స్. సో లైక్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్. తద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.